నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. హెల్త్‌కి సంబంధించి మీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తూ ఉంది. నేను ఎన్నాళ్ళుగానో చేద్దాము ఇంటర్వ్యూ, ఇంకా కుదురుతుందా అనుకునే టైంలో చాలా లేట్ అయిందనే చెప్పొచ్చు. నాకు చాలా చాలా సంవత్సరాలుగా పరిచయం ఉన్న వ్యక్తి అండ్ చాలా మంచి సజెషన్స్ ఇస్తారు. ఒకసారి కరోనా టైంలో ఫస్ట్ బిగినింగ్‌లో నేను తనతో ఇంటరాక్ట్ అయ్యాను. ఆ తర్వాత చాలా ఇంటర్వ్యూస్ చేసాం. మళ్ళీ కాస్త గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఈరోజు తనని కలవడం జరిగింది. డాక్టర్ సాయి నివ్య గారు ప్రముఖ ఫిజిషియన్ అండ్ డయాబెటిస్ట్, హ్యాపీ హెడ్‌కి డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు. సో తనని అడిగి థెరపీస్కి ముఖ్యంగా ఎలాంటి థెరపీస్ తీసుకోవాలి, బ్యూటిఫుల్గా ఉండాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. సో నాతో సహా నేను కూడా కొన్ని తెలుసుకోవాలి. అండ్ అలాగే డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం మళ్ళీ కరోనా అంటున్నారు. మరి కరోనా పాస్ట్ టైంకి ఇప్పటికి ఏమన్నా తేడాలు ఉన్నాయా, ఇంకా ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాలా, మేడం ఏం చెప్తారో తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. హలో, నమస్తే. సో చాలా రోజులైంది నివ్య గారు, కలుద్దాం అనుకుంటూనే అలా టైం అయిపోతూ ఉంది. అవును, ఫస్ట్ థెరపీస్ చెప్పండి. మనం ఆల్మోస్ట్ చేసాం థెరపీస్, అవును. బట్ ఇంకా ఏమన్నా థెరపీస్కి సంబంధించి కొత్తవి వచ్చాయా? సో అందరికీ నమస్కారం అండి. సో మనం ఇప్పుడు అల్పనా గారు అడిగినట్టు ఐవీ థెరపీస్ గురించి ఇప్పుడు చాలా ఇంటర్నెట్లో వస్తున్నాయి. చాలామంది సెలబ్రిటీస్ పెడుతున్నారు. సమంత గారు కానీ, మంచు లక్ష్మి గారు కానీ, వాళ్ళందరూ కూడా ఐవీ డ్రిప్స్ వాటి ఇంపార్టెన్స్ ఏంటి, తీసుకుంటే బెనిఫిట్స్ ఏంటి అని చాలా పెడుతున్నారు. సో అసలు ఐవీ డ్రిప్ అంటే ఏంటి అని అంటే, మనం ఏదైనా ఒక టాబ్లెట్ నోటి ద్వారాగా వేసుకున్నప్పుడు చాలా ఫస్ట్ పాస్ మెటబాలిజం అంటే లివర్ దాని ఒక ప్రాముఖ్యతని ఫస్ట్ లివర్ తెలుసుకొని కొంత భాగం లివర్లో డిజాల్వ్ అయ్యి కొంత భాగం వరకే మనకి బాడీకి అందుతుంది. సో దాని ఎఫికసీ ఏదైతే దాని మనకి మ్యాక్సిమం బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా డైరెక్ట్గా ఇంట్రావీనస్ అంటే మనకి నరానికి బ్లడ్ వెజల్కి ఎప్పుడైతే మనం ఇస్తామో దాని మ్యాక్సిమం బెనిఫిట్స్ మనం పొందగలుగుతాం. తక్కువ సమయంలోనే ఎక్కువ బెనిఫిట్స్ పొందాలంటే మనకి అదొక ఐవీతో మాత్రమే సాధ్యం. సో ఈ ఐవీ థెరపీలో మెయిన్గా ఏమేమి ఉంటాయి అని అంటే మల్టిపుల్. మనం ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్లో చాలామందికి నిద్ర సరిగ్గా ఉండట్లేదు, స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది, ఊరికే నీరసం. అదేంటి కారణం అంటే మనకి తెలీదు. అన్నీ కరెక్ట్గా ప్రాపర్గా తీసుకుంటారు ఫుడ్, బట్ నీరసంగా అనిపిస్తుంది. తెలియని అన్ఎక్స్ప్లెయిన్డ్ వీక్నెస్, ఫెటీగ్తో చాలామంది మాకు ఓపీకి రెగ్యులర్గా వస్తూ ఉంటారు. దానికి చాలా వరకు కారణం మల్టీవిటమిన్ డెఫిషియన్సీస్. కొంతమంది వెజిటేరియన్ అయితే B12 డెఫిషియన్సీ సహజంగా చూస్తాం. విటమిన్ డి అనేది భారతదేశంలో ఇప్పుడు 90% మందికి కామన్గా విటమిన్ డి ఉందా? ఓకే. అంతకుముందు విటమిన్ డి కొద్దిగా ఒక మోడరేట్ లెవెల్లోనే ఉండొచ్చు ఇండియాలో, ఎందుకంటే మనం బయటికి వెళ్ళి ఎండకి ఎక్స్పోజ్ అయ్యేది ఎక్కువ కాబట్టి. బట్ ఇప్పుడు బాగా ఎక్కువ అయిపోయింది. దానికి ఒక కారణం అయితే మనం వాడే క్రీమ్స్ అని కూడా చెప్పుకోవచ్చు. చాలా వరకు మనం రాసుకునే క్రీమ్స్, ఫుల్ హ్యాండ్ షర్ట్స్, మన కార్స్కి ఉన్న ఈ విండో షీట్స్, ఈ బ్లాక్ స్క్రీన్స్, ఇవన్నీ మనకి ఈ ఎండ కిరణాలు అనేవి తగ్గి విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువగా చూస్తున్నాం. ఓకే. సో ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే చాలా తెలియని కారణాలు, ఇమ్యూనిటీ తక్కువ అయిపోవటం, ఊరికే నీరసం, విసుగు పడిపోవటం, డిప్రెషన్ లాంటివి చాలా త్వరగా వస్తాయి. ఇలాంటి వాటికి విటమిన్స్ ఐవీగా కనుక తీసుకుంటే చాలా మంచి పరిష్కారం రావచ్చు. ఈ ఐవీ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ఇది కూడా ఒక ఇంజెక్షనే కదా, ఒక మెడిసినే కదా అని ఫీల్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో ఐవీ థెరపీస్కి 99% మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. కొంతమందికి డ్రగ్ ఎలర్జీస్ అంటారు. అంటే ఏదైనా నార్మల్ మందుల్లో కూడా వాళ్ళకి ఒంటికి పడకపోవచ్చు. అలాంటివి తప్ప మిగతా 90%, 99% మందికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అందరూ సేఫ్గా 18 ఏళ్ళు దాటిన వాళ్ళు, 40 కేజీల పైన ఉన్న వాళ్ళు అందరూ తీసుకోవచ్చు. ఓకే. సో ఎన్ని డోసెస్ తీసుకోవచ్చు అంటారు? లైక్ అంటే దీనివలన బెనిఫిట్స్ ఉంటాయి, ఎన్ని డోసులు తీసుకోవచ్చు? సో దీని మూలంగా బెనిఫిట్స్ ఏంటి అని అంటే, మనం ఇందాక చెప్పుకున్నట్టు డైరెక్ట్గా బ్లడ్ వెజల్లోకి వెళ్ళిపోయేసరికి ఫాస్ట్గా బాడీ రెస్పాండ్ అయ్యి దాని మ్యాక్సిమం బెనిఫిట్స్ చాలా త్వరగా వస్తాయి. సో డోసెస్ అనేవి ఎప్పుడైతే మీరు మా దగ్గరికి వస్తారో మీ లెవెల్స్ని మనం ఫస్ట్ ఎస్టిమేట్ చేసి దానికి డోసెస్ ఎన్ని కావాలనేది దాన్ని బట్టి మనం కస్టమైజ్ చేసుకుంటాం.